75% ఈజ్ నాట్, ఆ విషయము కంప్లైంట్ కాదని చెప్పేసి మనం అనుకోవాలి కదా. సో ఇష్యూ ఈజ్ నాట్ దట్. బేసికలీ ఎండ్ ఆఫ్ ద డే కామన్ మ్యాన్కి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఎమ్యూనిటీస్ ఎట్లా క్రియేట్ చేసింది, ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేసింది, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక జీవన ప్రమాణాలను ఎట్లా పెంచింది, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎంత బాగా చేసినారు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఏం స్టాండర్డ్స్ సెట్ చేసినాము, ఓకే రూరల్ డెవలప్మెంట్లో ఏం స్టాండర్డ్స్ సెట్ చేసినాము. సో దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్టర్స్ కదా. ఓకే. సో గౌరీ శంకర్ గారు అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. గౌరీ శంకర్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఇప్పుడే మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మేము లోక్సభ ఎన్నికలకు సంబంధించి జీ న్యూస్ చేసిన సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాం. అయితే మేము సర్వేలో అడిగిన ఫస్ట్ క్వశ్చన్ టీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఏంటి అని అడిగితే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన మీద వ్యతిరేకత ఉండడం వల్ల ఓడిపోయిందని 30% మంది ఒపీనియన్ వ్యక్తం చేశారు. 24% మంది కుటుంబ పాలన, సంక్షేమ పథకాల్లో అవినీతి అని 18% మంది, ఓటు బ్యాంక్ రాజకీయాలని 11% మంది, 10% మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అన్నారు. సో ఎట్లా చూస్తారు? మనతో పాటు పాయల్ శంకర్ కూడా జాయిన్ అయ్యారు, ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే. సో గౌరీ శంకర్ గారు, ఇప్పుడు కర్నూలు సావుకి 1000 కారణాలు అన్నట్టు రకరకాల కారణాలు ఉన్నాయి మనకు. టీఆర్ఎస్ అంటే యాక్చువల్లీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తే ఓడిపోతామని, ఏదో బయటపడిపోతామని అనుకున్నారు. ఎందుకంటే దీంట్లో మనకు మీ సర్వే ప్రకారం చూస్తుంటే ఫ్యామిలీ రూల్ అంటే దట్స్ వెరీ ఓపెన్ విజిబుల్ కదా. ఆయన ఓపెన్ గా చెప్పాడు కదా మూమెంట్ లో. బట్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అన్నది 10% కనిపించింది. 10 ఏళ్ల పాలన మీద జనరల్ వ్యతిరేకత, 10 ఏళ్ళు అంటే యూపీఏ గవర్నమెంట్ అప్పుడు పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది కదా. యాంటీ ఇన్కమెన్సీ 35% జనరల్, ఒక ఛాన్స్ కాంగ్రెస్ కి ఇద్దామన్నది ఎక్కువ కనిపించినట్టు అనుకోవచ్చా? డెఫినెట్ గా. ఎందుకంటే మనకి స్టార్టింగ్ లో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు అంత వ్యతిరేకత అనిపించలేదు టీఆర్ఎస్ కి, బీఆర్ఎస్ పార్టీకి. కానీ రాదనిపించే మార్పు కావాలి అని ఏదైతే స్లోగన్ పెట్టారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అన్నారు. పబ్లిక్ లో కూడా 2 టర్మ్స్ ఇచ్చాం కదా, 1 టర్మ్ వీళ్ళకి ఇస్తే తప్పేముంది, తెలంగాణ ఇచ్చినా కూడా వీళ్ళు కూడా భాగస్వాములే కదా కాంగ్రెస్ పార్టీ, కాబట్టి నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్నట్టు ఉంది. బట్ దే వాస్ స్టిల్ డైలమా. ఎందుకంటే ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ సీట్స్ బీఆర్ఎస్ గెలిచి చూస్తే 64 సీట్లే కదా. అల్టిమేట్లీ సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మనకి 2014 లో. టీఆర్ఎస్ పీక్ అవుట్ మూమెంట్ లో ఎలక్షన్ లో కండక్ట్ చేస్తే టీఆర్ఎస్ కి నీకు 63 సీట్లే వచ్చాయి. 63 వచ్చాయి, 63 బార్డర్ లో వచ్చాయి. సెకండ్ టర్మ్ లో అబ్సల్యూట్ మెజారిటీ 88 వచ్చింది. కాబట్టి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఫ్యామిలీ రూల్ అనేది అంటే ఎట్లా అంటే, ఫ్యామిలీ రూల్ అంటే దే ఆర్ కాలింగ్ ద షార్ట్. అండ్ సేమ్ థింగ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ చేసుకుని మా కాన్ఫిడెన్స్ డెవలప్ చేయలేదు అని కూడా ప్రజల్లో ఉంది అది. ఎందుకంటే మనకు సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ మనకు కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీస్ ఇవన్నీ ఫోకస్ అంతా దాని మీద పెట్టారు. కాబట్టి ప్రజల్లో అది కూడా పోతుంది కదా మెసేజ్, అదే మా కాన్స్టిట్యున్సీ పట్టించుకుంటలేరు ఇది అని ఉంటారు. ఇదే ఇష్యూ మీద పాయల్ శంకర్ గారిని అడుగుదాం. పాయల్ శంకర్ గారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో. పాయల్ శంకర్ గారు, రీజన్స్ చూశారు కదా, మా